తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రావుస్ అనేది మీ అందరికీ తెలుసు లేదు, ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ బ్రాండ్. మీరందరూ ఇప్పుడు నీట్ అని చెప్పి ఇలా కొత్త ఎంట్రన్స్ సిస్టమ్స్ వచ్చినాయి ఫర్ గెటింగ్ ఇంటూ ప్రొఫెషనల్ కాలేజెస్, మెడిసిన్ అటువంటి వాటికి. బహుశా ఎంసెట్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎంసెట్ అనేది ఫస్ట్ టైం +2 సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రఫ్లీ అరౌండ్ 1970లో స్టార్ట్ అయింది, ఎర్లీ 70s. అప్పుడు మేము 9th క్లాస్ 10th క్లాస్ అట్లా చదువుతుండేవాళ్ళం. ఈ ఎంట్రన్స్ అంతకుముందు మామూలుగా మీ 12th మార్క్స్ పాత సిస్టంలో 11+1 పియూసీ ఉండేది. 11th క్లాస్ తర్వాత ఆ సిస్టంలో మార్క్స్ మీదే అడ్మిషన్స్ ఉండేవి, ఇవర్ అకాడమిక్ మార్క్స్ మీద. తర్వాత ఎంట్రన్స్ తీసుకురావటం జరిగింది +2 తర్వాత. ఎంట్రన్స్ ఎంసెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ కోచింగ్ సెంటర్ ఫర్ ఎంసెట్ అపేర్ అయ్యేటటువంటి పిల్లల కోసము ఓపెన్ చేసింది రావుస్ ట్యుటోరియల్స్ అని చెప్పి గుంటూరులో సికే ధనగారు అని. దట్ వాజ్ ద ఫస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఫర్ స్పెషల్ కోచింగ్ టు స్టూడెంట్స్ హూ అపియర్ ఎంసెట్ ఎగ్జామ్స్. తర్వాత అంటే దట్ వాజ్ ఎన్ ఇనిషియేటివ్ అన్నమాట, ఒక బ్రాండ్. అప్పటి వరకు ఆ తర్వాతకి చాలా వచ్చినాయి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఆ తర్వాత మేము ఢిల్లీలో పీజీ చదువుకునేటప్పుడు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నావా అంటే రావుస్ అకాడమీ సార్ అనేవాళ్ళు. రావుస్ ఐఏఎస్ అకాడమీ వాజ్ సో పాపులర్ అండ్ ప్రెస్టీజియస్ దోస్ డేస్. ఢిల్లీలో ఉండేదన్నమాట. తర్వాత ఐ థింక్ బ్రాంచెస్ ప్రాబబ్లీ కపుల్ ఆఫ్ ప్లేసెస్లో పెట్టుంటారు. సో అది ఒకసారి మీకు తెలియకపోవచ్చు, చెప్దామని చెప్పి, ఇట్ ఈస్ సచ్ ఎ ప్రెస్టీజియస్ బ్రాండ్ అని చెప్పి చెప్దామని చెప్పి. బికాజ్ ఐ డోంట్ నో వెదర్ వాళ్ళు ఎవరన్నా ఈ రావుస్ డైరెక్టర్ గారు ఏదైనా రిలేటెడ్ కాక నాకు తెలియదు, బట్ దట్ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ బ్రాండ్స్. ఇకపోతే ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ గారు, రామ్ కుమార్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ గవర్నెన్స్ బ్రాట్ అవుట్ బై ది ప్రెజెంట్ గవర్నమెంట్. కొన్ని ఎడ్యుకేషన్, హెల్త్ ఇటువంటి కోట్ చేయడం జరిగింది. దాన్ని నేను వేరే విధంగా చెప్తాను. మీరందరూ చాలామంది 80 తర్వాత పుట్టిన వాళ్ళు, బహుశా చాలా 90 తర్వాత పుట్టినారు, 2000 తర్వాత పుట్టింటారు, నాకు తెలియదు. మనకు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో ఏమున్నాయి? నాగార్జున సాగర్ ఎప్పుడు వచ్చిందో ఎవరైనా చెప్పగలరా? 60s. శ్రీశైలం ఎప్పుడు కట్టారో ఎవరికన్నా గుర్తుందా? సేమ్ 60s. ఫౌండేషన్ వేసి బిగిన్ చేసి కట్టింది. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ అన్నారు. పోచంపాడు శ్రీరామ్ సాగర్ అంటారు, అనదర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ 3 ప్రాజెక్టులే మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్నం పెట్టిన ప్రాజెక్టులు. మన రాష్ట్రానికి స్వాతంత్రం రాకముందు మనకు గోదావరి బ్యారేజ్ అబ్దుల్ కాటన్ గారు అంటే బ్రిటిషర్స్ టైంలో కట్టింది. విజయవాడ బ్యారేజ్ అది కూడా అబ్దుల్ కాటన్ గారు ఆ రోజు పునాది వేసి కట్టించింది. వాటి వల్ల కోస్తాలో ఉన్నటువంటి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకి నీళ్లు అందించి మనం ఆహారం తయారు చేసి ఆకలి చావులు లేకుండా చేయడం జరిగింది. ఎందుకంటే గోదావరి బ్యారేజ్ కట్టక ముందు
ఒక గోదావరి జిల్లాల్లోనే మోర్ దాన్ 1 lakh హంగర్ డెత్స్ జరిగినాయి. అందుకనే అప్పుడు బ్రిటిషర్స్ కళ్ళు తెరిచి లేదు ఏదైనా చేయాలి ఇక్కడ అని చెప్పి మన గోదావరి బ్యారేజ్ కట్టడం జరిగింది.